ఆర్మీ మేజర్, అసలు ఇండియన్ స్పై, ద బ్లాక్ టైగర్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మన ఇండియా నుండి ఒక వ్యక్తి పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఆర్మీలో జాయిన్ అయ్యి మేజర్ లెవెల్కి ఎదిగి మన కంట్రీకి సీక్రెట్స్ పంపిస్తే ఎలా ఉంటుంది? ఇది సినిమా స్టోరీ కాదు బాస్, నిజమైన రియల్ లైఫ్ థ్రిల్లర్. ఆయనే రవీంద్ర కౌశిక్, ద మ్యాన్ హూ వాజ్ కాల్డ్ ద బ్లాక్ టైగర్ బై ఇందిరాగాంధీ హర్ సెల్ఫ్. అసలు ఈ స్టోరీ స్టార్ట్ అయింది 1975లో. రా ఏజెంట్గా రవీంద్ర గారు పాకిస్తాన్కి వెళ్ళాలి. దీనికోసం ఆయన ఎంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నారో తెలుసా? హీ కన్వర్టెడ్ టు ఇస్లాం అండ్ ఈవెన్ అండర్వెంట్ సుంతి. పేరు మార్చుకొని ఫేక్ ఐడెంటిటీతో పాకిస్తాన్ వెళ్ళి అక్కడే LLB చేసి, నమ్మలేని విషయం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీలో జాయిన్ అయ్యి మేజర్ ర్యాంక్ వరకు వెళ్లారు. 1979 నుండి 1983 వరకు పాకిస్తాన్ మూవ్ అయ్యే ప్రతి స్టెప్ ఆయన ఇండియాకి లీక్ చేసేవారు. హండ్రెడ్స్ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్ లైఫ్ ని ఆయన సేవ్ చేశారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన తప్పు వల్ల కాదు, ఇంకొక ఇండియన్ ఏజెంట్ చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఆయన పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోయారు. నెక్స్ట్ 16 years ఇమాజిన్ చేసుకోండి, ఎంత ఘోరమైన టార్చర్ పెట్టారో. ఇండియా సీక్రెట్స్ చెప్పమని పాకిస్తాన్ ఆర్మీ ఆయన్ని నరకం చూపించింది, కానీ ఆయన నోరు విప్పలేదు. హీ వాజ్ అ ట్రూ పేట్రియాట్. మన ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడో ఒకప్పుడు నన్ను సేవ్ చేస్తారు అని ఆయన 16 years వెయిట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్గా 2001లో జైల్లోనే తను ప్రాణం విడిచారు. చనిపోయే 3 days ముందు ఆయన ఒక లెటర్ రాశారు. ఇండియా లాంటి గొప్ప దేశం కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తే నాకు దక్కిన ఫలితం ఇదేనా అని. ఆయన త్యాగానికి మనం ఇచ్చే వాల్యూ ఏంటి?